హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇలా మీకు అద్భుతం చూపిస్తా. ఇది రేపటి కోసం ఈ రోజు వర్షం. ఇప్పుడు ఇంత నుండి మనం పర్వాస్ ఎగిరినట్టు ఎగరాలి. అయినా కష్టం, పడ్డం అనుకో రాలిపోతాయి. రైట్, ఇప్పుడైతే మనం ఎక్కడికి వచ్చామని తెలుసు కదా. కాశీ అయితే వచ్చేసాం. కాశీకి సంబంధించి అంటే కల్కికి కాశీకి సంబంధం ఉంది కాబట్టి సో కాశీలోకి అయితే మనం వచ్చేసాం. ఇక్కడ కల్కి సెట్ సో చూసుకుంటే కాశీ సెట్ అయితే ఇక్కడ ఉంది. సో దీన్ని చూడడానికి మనం బస్సు వేసుకుంటూ మరి వచ్చాం. సో ఇక్కడ నుండి మీకు ఆ విజువల్ చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ లోపలికి కూడా మీకు తీసుకెళ్ళి ఒక్కొక్కటైతే ఐటమ్ చేస్తా. కల్కి సెట్ అండ్ కాశీకి సంబంధించిన సెట్. అండ్ ఇందులో మనం చాలా ఫైట్ సీక్వెన్స్ చూసాం. అండ్ ఇక్కడ ఒక మార్కెట్ సీక్వెన్స్ చూసాం. సో ఇవన్నీ పైన కూడా మీరు చూసుకుంటే సేమ్ మన సీక్వెన్స్లన్నీ ఇవి స్ట్రీట్ మెమరీస్ లాగా మన సినిమా మొత్తం గుర్తొస్తుంది. ఇప్పుడు ఇంత నుండి మనం పర్వాస్ ఎగిరినట్టు ఎగరాలి. అయినా కష్టం, పడ్డం అనుకో రాలిపోతాయి. ఇది ఫైనల్లీ కల్కి మూవీ కాశీ సెట్. సో దీంట్లో చూసుకుంటే మీరు ఆ ఫైట్ సీక్వెన్స్లో అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా సో ఇక్కడే చూసారు. ఇంతకుముందు నేను బిఫోర్ ఒకటి చూపించే ఒక వీడియో, అది వేరే సెట్, ఇది ఒక వేరే సెట్. ఇది కాశీకి సంబంధించిన మొత్తం. అండ్ మనం ఇంకా లోపలికి వెళ్తే కొన్ని విజువల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిద్దాం. సో ఇది చూసుకుంటే మనకి అంటే ఎంత కష్టపడ్డారో మనకి ఇప్పుడే అర్థమవుతుంది. ఎందుకంటే మూవీ చూసేటప్పుడు 2.5 hours 3 hours మూవీ అని మనం చూస్తాం కానీ బట్ అది చేసేటప్పుడు వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో మనకి ఇక్కడే అర్థమవుతుంది. అండ్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఏదో ఆర్టిఫిషియల్గా చేసేటట్లు కాకుండా చాలా గట్టిగా దృఢంగా చేశారు. అండ్ చూసుకుంటే ఇప్పటికీ ఇంకా స్ట్రాంగ్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క సెట్ కూడా మనకి అద్భుతంగా అనిపించింది. నిజంగా అసలు వావ్ అనిపించేటట్లు చేసింది. అండ్ కాశీ అనేది ఏంటంటే మనకి చాలా పవిత్రమైన ప్లేస్. సో ఈ కాశీ పవిత్రమైన ప్లేస్ని ఇంత బాగా అద్భుతంగా చేసిన వీళ్ళకైతే నిజంగా హ్యాట్సప్ చెప్పుకోవాలి. అండ్ ఫ్యూచర్లో కాశీ ఇలా ఉండబోతుంది, ఇలాగే జరుగుతుంది అనేసి చాలామంది మనం చాలా చోట్ల విన్నాం, చూసాం, రాశారు కూడా. సో అలాంటిది ఇలా ఉంటుంది అని మీకు కళ్ళకు కట్టినట్టు చూపించడం ఒక ప్రయత్నం ఈ కల్కి అనుకోవచ్చు ఖచ్చితంగా. సో ఇది మొత్తానికి కాశీకి సంబంధించిన సెట్. మనం కాశీ వెళ్ళలేకపోయినా కాశీని మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఫ్యూచర్లో కాశీ ఇలా ఉండబోతుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. అండ్ మీకు విజువల్స్లో కూడా చూసుకుంటే అక్కడ మనం పైకి ఎక్కలేం. సో ఆ విజువల్స్ అన్ని మీకు చూపిస్తున్నాం. సో దానిపైన అండ్ ఆ రథం చూసుకుంటే మనం ప్రభాస్ యొక్క సీక్వెన్స్లో ప్రభాస్ మీద పడే రథం అది. దాన్ని ఆల్రెడీ మనం కింద విజువల్స్లో కూడా చూపించాం. సో ఇది ఒకసారి ఆ కింద విజువల్స్లో కూడా మనం ఒకసారి చూపించాం. ఇది కాశీకి సంబంధించిన ప్రతి ఒక్క ఇల్లు యొక్క ప్రతి ఒక్క ద్వారాలు ఎలాగే ఉన్నాయి, ప్రతి ఒక్క ప్లేస్ కూడా మనకు అద్భుతంగా కనిపిస్తుంది. అండ్ మీ అందరి కోసం అయితే కాశీలో ఉన్న ప్రతి ఒక్క ప్లేస్ని నేను చూపించా. అండ్ ఫ్యూచర్లో కాశీ ఇలా ఉండబోతుంది, మన మనసులు కూడా ఎలాగే ఉండబోతున్నారు. సో మన జాతి ఇలా ఉండబోతుందని చూపించే ప్రయత్నంలో, మీకు కూడా నేను చూపించే ప్రయత్నంలో ఇది ఫైనల్గా ఇది కాశీ యొక్క అంటే మనకి సంబంధించిన కల్కి యొక్క కాశీ ఇది. సో కల్కి యొక్క కాశీ ఎలా చూపించారు, ఏం చేశారు అనేది మీకు ప్రతి ఒక్కటి విజువల్స్లో కూడా చూపించా. అండ్ ప్రతి ఒక్క సెట్ కూడా సో న్యాచురల్గా తీశారు, న్యాచురల్గా ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఈ సినిమా కంప్లీట్ అయ్యి విజయం సాధించిన మనకి ప్రతి ఒక్కటి కూడా ఉంచారు. సో అలాగే ఇక్కడ చాలా మంది విజిటింగ్ కూడా చాలా మంది వస్తున్నారు, చూస్తున్నారు. అండ్ రైట్ ఈ ప్రతి ఒక్క సీన్ కూడా మనం ఎలా ఉందంటే మీకు ఆల్రెడీ చూసుకుంటే ఇవన్నీ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి, ఇంకా ఉంటాయి కూడా. అండ్ సినిమా అయిపోయినా మనకి ఇవన్నీ కూడా ఉన్నాయంటే చాలా మంది వరకు సూపర్. అండ్ ఎంత సక్సెస్ అందుకున్న నాగార్జునకి అండ్ మన ప్రభాస్ గారికి కంగ్రాట్స్ చెప్తాం. అండ్ మీ అందరి కోసం అయితే మేము కష్టపడి సో ఈ షూట్కి వచ్చి ఇదంతా కంప్లీట్ చేసాం. సో అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్టేయింగ్ ఆన్ హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.